మనం అప్పుడప్పుడు రోడ్ల మీద గాడిద పాలను అమ్మేవారిని చూస్తుంటాం. నార్మల్ మిల్క్ తో కంపేర్ చేస్తే ఈ పాల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే గాడిద పాలకు అంత డిమాండ్ ఏర్పడడానికి మెయిన్ రీజన్ అందులో ఉండే న్యూట్రియంట్స్. ఇతర పాడి జంతువుల పాలతో కంపేర్ చేస్తే గాడిద పాలలో తల్లి పాలలో ఉండే న్యూట్రియంట్స్ అన్ని ఉన్నట్లు కొన్ని రీసెర్చెస్ లో తేలింది. అందుకే పిల్లలకు ఈ పాలు పట్టించడం మంచిదంటారు. గాడిద పాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. సో వీటిని తాగడం వల్ల బాడీకి లాక్టోస్ రూపంలో కావలసిన క్యాలరీస్ కరెక్ట్ గా అందుతాయి. అండ్ ఈ పాలలో ఉండే యాంటీబాడీస్ వల్ల ఇవి ఇన్ఫెక్షన్స్, ఆర్థరైటిస్, వైరల్ ఫీవర్స్, ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఈ పాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అంటువ్యాధులు, బ్యాక్టీరియా, ఇతర వైరస్లు సోకకుండా కాపాడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో గాడిద పాలు చాలా హెల్ప్ చేస్తాయి. ఇక ఇందులో ఉండే ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి స్కిన్ సెల్స్ ని కాపాడుతాయి. సో ఫేస్ క్రీమ్స్, లోషన్స్, ఫేస్ మాస్క్స్, సోప్స్, షాంపూస్ తయారీలో కూడా వీటిని వాడతారు. అయితే ఇన్ని యూజెస్ ఉన్న గాడిద పాలు అంత ఈజీగా దొరకవు. ఒక్కో గాడిద రోజుకు కేవలం 4 కప్పుల పాలను మాత్రమే ఇస్తుందట. అందుకే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో గాడిద పాల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, కాల్షియం ఎక్కువైపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. సో గాడిద పాలు తాగినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండడం బెటర్. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.